హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. పొద్దున్నే కార్తీక్కి మెలకువ వచ్చేసరికి కుర్చీ రూమ్లో కనిపించకపోవడంతో కార్తీక్ చుట్టూ చూసి చిన్నగా కొంచెం కష్టంగా లేచి కూర్చున్నాడు. ఒక 2 నిమిషాలకు శౌర్య రూమ్లోకి వచ్చి కార్తీక్ని ఎత్తుకుని బాత్రూంలో వదిలి తర్వాత కార్తీక్ ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసి రూమ్లోకి తీసుకుని వస్తే కార్తీక్ శౌర్య వైపు చూస్తూ, శౌర్య, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి రావాలి. ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ అయింది, సబ్మిషన్ ఉంది అంటూ చెప్పాడు. శౌర్య కార్తీక్కి డ్రెస్ వేసి బెడ్ మీద కూర్చోబెట్టి, అవన్నీ రక్షిత చూసుకుంటుందిలే కార్తీక్. ఆల్రెడీ ఆకాష్, రక్షి ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళారు. మీటింగ్ ఎర్లీగానే ఉంటుందన్నారు. మీటింగ్ కంప్లీట్ చేసుకుని 10 కంతా ఇంటికి వచ్చేస్తారు. ఎన్ని రోజులు తమ నెత్తికెత్తుకున్న బాధ్యతలు చాలు. ఎప్పుడైనా కాస్త రెస్ట్ ఇవ్వండి ఆ బ్రెయిన్కి అండ్ బాడీకి. ఈ 2 నెలలు తమరు చేయాల్సిన పని ఓన్లీ రెస్ట్ తీసుకోవడం. నువ్వు ఖచ్చితంగా అటెండ్ అయ్యే మీటింగ్స్ ఉంటే కాన్ఫరెన్స్ మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఇంట్లో నుంచే అటెండ్ అవ్వు. కిందందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేయకుండా. ఇంకో అరగంటలో ఆ ఈవెంట్ ఆర్గనైజర్ అమ్మాయి కూడా వస్తుంది. పద వెళ్దాం అంటూ చెప్పి కార్తీక్ని ఎత్తుకుని బయటకు నడిస్తే వీళ్ళు కిందకి వెళ్ళేసరికి అందరూ హాల్లో ఉన్నారు. లేడీస్ అందరూ డీప్ డిస్కషన్లో ఉంటే రాజేంద్ర గారు, రాజు, రితిక్ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటే మైక్ కరణ్ బయట సెక్యూరిటీతో మాట్లాడుతున్నారు. అరవింద్ అందరి వైపు ముచ్చటగా చూస్తూ గడ్డం కింద చేయి పెట్టుకుని చిన్న చిరునవ్వుతో క్యూట్గా నవ్వుతూ ఉన్నాడు. ఆదిత్య మాత్రం మొహం గంటు పెట్టుకునుంటే కార్తీక్ ఆదిత్య వైపు చూస్తూ, ఏమైందిరా నీకు, ఫేస్ ని ఫినాయిల్ తాగినట్టు పెట్టావు అంటూ అడిగాడు. ఆదిత్య కార్తీక్ వైపు ఒకసారి చూసి అరవింద్ వైపు గుర్రుగా చూస్తే కార్తీక్ అరవింద్ వైపు ఒకసారి చూసి ఆదిత్యను చూస్తూ, ఏం జరిగింది అంటూ అడిగాడు. ఆదిత్య ఏడుపు మొహం పెట్టుకుని కార్తీక్ ని చూస్తూ, ఏందాకా గార్డెన్ లోకి వెళ్ళాం ఇద్దరం. అరవింద, తోటమాలి మనవరాలు ఆ బుడతది ఎప్పుడూ నాతో ఆడుకుంటూ ఉండేది కదా, కానీ ఈసారి నాతో ఆడుకోలేదు. అరవింద్ని చూసి నాతో, నీకంటే భలే ఉన్నాడు ఈ ఫ్రెండ్, ఇప్పటి నుంచి ఈ ఫ్రెండ్తోనే నేను ఆడుకుంటాను అని తొర్రి పనతో చెప్పింది. అరవింద్ని కిస్ కూడా చేసింది ఆ బుడతది. నేను ఎప్పుడు కిస్ పెట్టినా అది బుగ్గ తుడుచుకొని వెళ్ళేది. అరవింద్ కిస్ ఇవ్వగానే అరవింద్కి తిరిగి 4 కిస్సీలు ఇచ్చింది. పైగా ఈయన గారు ఆ బుడతది చూసే కార్టూన్లో హీరోలా ఉన్నాడట. అది అలా చెప్పగానే ఈయన గారు ఒక్క చేత్తో బుడతనెత్తుకొని గిరగిరా తిప్పి ఇంకాస్త షో ఆఫ్ చేశాడు అంటూ చెప్పాడు చిన్నగా కచ్చిగా. కార్తీక్ పొట్ట మీద చేయి పెట్టుకుని గట్టిగా నవ్వుతూ, బావుందిరా, నీకు మరీ జెలసీ ఎక్కువ అవుతుంది. చిన్న పిల్ల అన్నదానికి ఇలా మూతి మిడిచి ఆలిగి కూర్చున్నావు అని అంటే ఆదిత్య పెదవి విరుస్తూ ఏడుపు మొహం పెట్టుకుని పిల్లో కార్తీక్ మీదకి విసురుతూ, పో, నీకు నా బాధ అర్థం కావటం లేదు. మా అమ్మ అయితే నా బాధని కరెక్ట్గా అర్థం చేసుకుంటుంది అంటూ చిరుతడి చేరిన కళ్ళతో మమ్మా అని పిలుస్తూ కుర్చీ వైపు వెళ్ళాడు. కానీ ఆదిత్య కళ్ళలో చేరిన ఆ చిరుతడి కార్తీక్ చూపుని, శౌర్య చూపుని దాటిపోలేదు. కార్తీక్ చిన్న నవ్వుతో, అవునవును, తిక్కలోళ్ళ బాధ ఇంకొక తిక్కలోళ్ళకే అర్థమవుతుంది అని అంటే శౌర్య నవ్వుతూ, వీడికి అల్లరి ఎక్కువ అవుతుంది, దాంతోపాటు కాస్త జలసి కూడా ఎక్కువైంది. కానీ ఇప్పుడు వాడు ఎందుకు అంతలా ఫీల్ అవుతూ వెళ్ళిపోయాడు? మనమేం అనలేదు కదా. అయినా ఎందుకు బాధపడుతున్నాడు ఆది అని అడిగాడు ఆదిత్య వెళ్ళిన వైపే చూస్తూ. కార్తీక్ నవ్వుతూ, ఎన్ని రోజులు ఇంట్లో వాడే చిన్నోడు, అందరి అటెన్షన్ కొంచెం వాడి మీద ఎక్కువగా ఉండేది కదా. ఇప్పుడు అరవింద్ కూడా సేమ్ ఏజ్ అయ్యేసరికి ఎక్కడ వాడి మీద ఉన్న అటెన్షన్ తగ్గుతుందో అని వాడి బాధ. అందుకే ఇలా ఏదో ఒక తిక్క వేషాలు వేస్తూ అందరి అటెన్షన్ వాడి మీద ఉండేలా చేయాలని అనుకుంటున్నాడు. వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరి ప్లేస్ వాళ్ళది ఎప్పటికీ కూడా. కాకపోతే మన బిజీ వల్ల, లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇక్కడంతా కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల అది చూసే వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోయిందని అనిపిస్తుంది. అంతే. ఒక 3-4 ఇయర్స్ బేబీ మీద చూపించే కేర్ ఎవ్వరూ లేనప్పుడు కంప్లీట్గా వాళ్ళ మీదే ఉంటుంది. అదే అక్కడ ఒక జస్ట్ బోర్న్ బేబీ ఉంటే అందరి అటెన్షన్, కేర్ ఆ బేబీ మీదకి మళ్ళుతుంది కదా. అప్పుడు వీళ్ళు అందరూ నన్ను పట్టించుకోవడం లేదు, నా మీద ప్రేమ లేదు అనే ఒపీనియన్లోకి వస్తారు. ఇక్కడ ఇప్పుడు ఆది కూడా అలాగే ఫీల్ అవుతూ ఉన్నాడు.
ఆ చిన్న పిల్ల కూడా ఎన్ని రోజులు వీడితో చక్కగా నవ్వుతూ ఆడుకుంటుంది. ఇప్పుడు అరవింద్‌ని కొత్తగా చూసింది. కొత్త వాళ్ళని చూసి చిన్న పిల్లలు ఎవరైనా ఎక్సైట్ అవుతారు. ఒక 2 రోజులు వాళ్ళ చుట్టూ తిరుగుతారు. ఆ కొత్త మోజు పోగానే మళ్ళీ పాత వాళ్ళని వెతుక్కుంటూ వస్తారు. ఆ చిన్న పిల్ల వీడిని కొంచెం అవాయిడ్ చేసేసరికి వీడు ఫీల్ అయ్యాడు. మనం కూడా అలా ఎక్కడ అవాయిడ్ చేస్తామోనని బాధపడుతున్నాడు. అంతే అంటూ నవ్వుతూ చెప్పాడు. శౌర్య కార్తీక్ వైపు చూస్తూ, నేను అరవింద్‌ని కొంచెం సేపు బయటకు తీసుకొని గార్డెన్‌లోకి వెళ్తాను. స్టేజ్ ఏర్పాటు చేయడానికి ప్లేస్ నీట్‌గా చేయమని చెప్పాను. చూసొస్తాం అని చెప్తే కార్తీక్ సరే అంటూ చెప్పగానే శౌర్య అరవింద్‌ని పిలిచాడు. అరవింద్ శౌర్య వైపు చూస్తే శౌర్య చిన్న స్మైల్‌తో గార్డెన్‌లోకి వెళ్దాం పదా అంటూ పిలిస్తే అరవింద్ ఓకే అని పైకి లేచి బయటకి నడిచాడు. శౌర్యతో మాట్లాడుతూ వీళ్ళు గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే లోపలికి వస్తున్న ఒక అమ్మాయి చూసుకోకుండా డాష్ ఇచ్చింది అరవింద్‌కి. ఆ అమ్మాయి కింద పడబోతూ అరవింద్ షర్ట్ ని గట్టిగా పట్టుకొని కింద పడకుండా నిలదొక్కుని పెద్ద పెద్ద కళ్ళతో అరవింద్ షర్ట్ ని వదిలి, రే నీ కళ్ళెక్కడ పెట్టుకుని తిరుగుతున్నావ్రా అంటూ అరిచింది. అరవింద్ రెప్ప వేయకుండా జాహ్నవి వైపు చూస్తూ నిలబడిపోతే జాహ్నవి కోపంగా అరవింద్ చూస్తూ, రే నిన్నే అడిగింది వినిపించడం లేదా అంటూ అడిగితే అరవింద్ తేరుకుని జాహ్నవిని కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఒకసారి చూస్తూ జాహ్నవి కళ్ళలోకి చూశాడు. జీన్స్ అండ్ ఫుల్ లెంత్ షర్ట్ లో షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని పోనీటైల్లో ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేకుండా క్యూట్ గా ఉంటే అరవింద్ జాహ్నవి మీద నుంచి చూపు తిప్పకుండా సారీ అండి అంటూ చెప్పాడు. జాహ్నవి ఒక నిమిషం అరవింద్ వైపు చూసి సారీ చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా పో, ఇంకోసారి కళ్ళు వాటి ప్లేస్ లో పెట్టుకున్నాడు, నెత్తి మీద కాదు అంటూ వార్నింగ్ ఇస్తే జాహ్నవి అన్నది అరవింద్కి అర్థం కాక అయోమయంగా పక్కనే ఉన్న శౌర్య వైపు చూశాడు. శౌర్య చిన్న స్మైల్ తో ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తే అరవింద్ చిన్న స్మైల్ తో జాహ్నవి వైపు చూస్తూ ఓకే అంటూ ఒక క్యూట్ స్మైల్ ఇవ్వడంతో జాహ్నవి అరవింద్ ని కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఒకసారి చూసి ఫారిన్ పోరగాడివా నువ్వు అంటూ ఇక్కడ కార్తీక్ సార్ అంటే ఎవరు అంటూ అడిగితే శౌర్య జాహ్నవి వైపు చూస్తూ జాహ్నవి అంటే నువ్వేనా అని అడిగాడు కొంచెం సీరియస్ టోన్లో. జాహ్నవి అవును అని అంటూ ముందుకు పడిన హెయిర్ ని వెనక్కి పెట్టి ఎస్ జాహ్నవి అంటే నేనే అని అంటే శౌర్య చిన్న స్మైల్ తో షేక్ హ్యాండ్ కోసం హ్యాండ్ ముందుకు చాపి నా పేరు శౌర్య, ఐపీఎస్ ఆఫీసర్ని అంటూ పరిచయం చేసుకుంటే జాహ్నవి కొంచెం కూడా భయం అనేది లేకుండా షేక్ హ్యాండ్ ఇచ్చి జాహ్నవి ఈవెంట్ ఆర్గనైజర్ అంటూ చెప్పింది. అరవింద్ షేక్ హ్యాండ్ కోసం హ్యాండ్ ముందుకు చాపి అరవింద్ అని అంటే జాహ్నవి అరవింద్ కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కార్తిక్ సార్ ఎక్కడా అంటూ స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చింది. సౌరి నవ్వుతూ పదా చూపిస్తాను అంటూ హాల్లోకి నడుస్తూ ఉంటే ఇంటిని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ముందుకు అడుగులు వేసింది జాహ్నవి. శౌర్య కార్తిక్ దగ్గరికి జాహ్నవిని తీసుకువెళ్తే జాహ్నవి కార్తిక్ ని చూడగానే ఎక్సైట్ అయిపోతూ సార్ మీరు అజయ్ కృష్ణ గారు కదా, మిమ్మల్ని టీవీలో బిజినెస్ మ్యాగజైన్స్ లో చాలా సార్లు చూశాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని తెలుసా, చాలా చిన్న ఏజ్ లోనే కష్టపడి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యారు మీరు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే నేను కూడా ఏదో నాకున్న నాలెడ్జ్ తో తోచినట్టుగా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏదో ఒక రోజు నేను కూడా మీ ఎంత కాకపోయినా ఒక బిజినెస్ ఉమెన్ గా అందరిలో ఒక రికగ్నిషన్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. సార్ ప్లీజ్ సార్ ఒక్క ఆటోగ్రాఫ్ అండ్ సెల్ఫీ ప్లీజ్ అని చాలా క్యూట్ గా అడిగితే ముందు చెప్పిందంతా వినని ఖుషి పాప లాస్ట్ లో ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని జాహ్నవి అడిగినప్పుడే అక్కడికి రావడంతో కార్తీక్ చేతిని పట్టుకుని నా రావణ్తో ఎవ్వరు సెల్ఫీ తీసుకోవడానికి నేను ఒప్పుకోను అని చెప్తే అప్పటి వరకు గలగల మాట్లాడుతూ ఉన్న జాహ్నవి ఖుషి వైపు చూసి మళ్ళీ కార్తీక్ వైపు చూసింది. అప్పటి వరకు గమనించకపోవడంతో అప్పుడు కార్తీక్ తలకున్న కట్టు చూసి కంగారుగా అయ్యో సార్ ఏమైంది మీకు అని అడిగితే అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి జాహ్నవిని చూస్తూ తమరు న్యూస్ చూడరా అండి అంటూ అడిగాడు. అందరూ ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వస్తే జాహ్నవి ఆదిత్యని కింద నుంచి పైకి పైనుంచి కిందకు ఒకసారి చూసి తమరెవరండి, చూడడానికి సేమ్ ఉన్నారు కానీ కొంచెం తేడాగా ఉన్నారు అంటూ అడిగింది. కార్తీక్ నవ్వుతూ అది మాత్రం నిజమే జాహ్నవి, కొంచెం కాదు వాడు చాలా తేడానేలే అని అనడంతో ఆదిత్య కొరకొర కార్తీక్ వైపు చూస్తూ ఆ రావణ్ అని కార్తీక్ మీదకు వెళ్తూ ఉంటే జాహ్నవి ఆదిత్య షర్ట్ పట్టుకుని వెనక్కి లాగి ఓయ్ హలో
సార్ నాకు గురువు లెక్క. సార్‌ని ఏమైనా అంటే ఊరుకునేది లేదు. అని అంటే ఆదిత్య జాహ్నవి వైపు చూస్తూ, ఓహ్! హలో! నేను మీ సార్ బ్రదర్‌ని అంటూ చెప్పాడు అంతే యాటిట్యూడ్‌తో. జాహ్నవి ఒక నిమిషం మౌనం తర్వాత, అయితే ఏంటి? నా ముందు సార్‌ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను. సినిమా హీరోని ఎవరైనా ఏమైనా అంటే ఫ్యాన్స్ ఊరుకోరు కదా! ఇది కూడా అంతే అని అంటూ కార్తీక్ వైపు బాధగా చూస్తూ, ఏమైంది సార్? మీకిన్ని దెబ్బలు తగిలాయి? అంటూ అడిగింది. శౌర్య ముందుకు వచ్చి, ఒక చిన్న యాక్సిడెంట్ లాంటిదేలే అని చెప్తే జాహ్నవి పళ్ళు కొరుకుతూ, ఎవడు వాడు? సార్‌ని ఇట్లా చేసింది? వాడెవడో చెప్పండి ముందు, వాడిని బొందల గడ్డకి పంపిస్తా అని ఆవేశంతో ఊగిపోతూ ఉంటే శౌర్య నవ్వుతూ జాహ్నవి వైపు ఒకసారి చూసి కార్తీక్ వైపు చూస్తూ, నీకు ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు రావణ్. ఆ ప్రకాష్ నీ ఫ్యాన్స్‌కి దొరికితే అతని పరిస్థితి ఏంటో ఊహకే అందటం లేదు అని అన్నాడు చిన్నగా కార్తీక్‌కి మాత్రమే వినిపించేలా. దానికి కార్తీక్ చిన్న స్మైల్‌తో జాహ్నవి వైపు చూస్తూ, అవన్నీ వదిలేయ్ జాహ్నవి. ముందు మనం నైట్‌కి పెళ్లి ఏర్పాట్లు చూడాలి అని చెప్పడంతో జాహ్నవి ప్రొఫెషనల్‌గా మారిపోతూ, చెప్పండి సార్, మీకు ఏ డిజైన్ కావాలి? అంటూ చేతిలో ఉన్న ఆల్బమ్ కార్తీక్‌కి ఇస్తుంది. కార్తీక్ నీతూకి ఆల్బమ్ ఇస్తూ, మీకు ఏ డిజైన్ కావాలో చూసి సెలెక్ట్ చేసుకోండి అని అంటే నీతు ఒకటి సెలెక్ట్ చేసి జాహ్నవికి చూపిస్తే జాహ్నవి కార్తీక్ వైపు చూస్తూ, సార్, ఈవినింగ్ 5 వరకు మొత్తం రెడీ చేయిస్తాను. ప్లేస్ చూపిస్తే అంటూ చెప్పింది. అరవింద్ జాహ్నవి వచ్చిన దగ్గర నుంచి జాహ్నవిని చూస్తూ ఉన్నాడు. ఆమె ఎక్స్ప్రెషన్స్ అరవింద్‌కి క్యూట్‌గా అనిపిస్తూ ఉంటే. కార్తీక్ ఆదిత్య వైపు చూస్తూ, ఆది, జాహ్నవికి ప్లేస్ చూపించు. అలాగే తనకి కొంచెం హెల్ప్ చెయ్యి అని అంటే అరవింద్ కార్తీక్ వైపు చూస్తూ, బావా, ఐ విల్ హెల్ప్ హర్ అంటూ చెప్పడంతో కార్తీక్ ఒక్క క్షణం అరవింద్ వైపు చూసి ఓకే అని అన్నాడు. ఆదిత్య బయటకి నడవడంతో జాహ్నవి ఆదిత్య వెనక్కి వెళ్తే అరవింద్ జాహ్నవి వెనకనే వెళ్ళాడు. ఆదిత్య ప్లేస్ చూపించి అరవింద్‌కి చూసుకోమని చెప్పి జాహ్నవికి అసిస్టెంట్‌గా వచ్చిన వాళ్ళతో గెస్ట్‌ల కోసం ఏం ఏర్పాట్లు చేయాలనేది మాట్లాడుతూ ఉంటే అరవింద్ జాహ్నవి చుట్టూ తిరుగుతూ జాహ్నవికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతే అందరూ ఎదురు చూస్తున్న ఆ టైం రానే వచ్చింది. సాయంత్రం నీతుని పెళ్లి కూతుని చేస్తే రాజుకి కట్లు తడవకూడదు అని మామూలుగా ఫేస్ మీద కొంచెం పసుపు రాశారు ఫార్మాలిటీకి. కరణ్ రాజుని రెడీ చేస్తూ ఉంటే లేడీస్ అందరూ నీతు దగ్గరున్నారు. కొంతమంది బిజినెస్ సర్కిల్ వాళ్ళతో పాటు ఇంకా రాజుతో కొంచెం క్లోజ్‌గా ఉండేవాళ్ళని నీతు ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేశారు. జాహ్నవి చెప్పినట్టే కరెక్ట్‌గా 5కి డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేయించేస్తే కార్తీక్ పెళ్లిళ్ళన్నీ కంప్లీట్ అయ్యే వరకు జాహ్నవిని అక్కడే మ్యాన్షన్‌లో ఉండమని చెప్పడంతో జాహ్నవి కూడా డ్రెసెస్ అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చింది. అలా ముహూర్త సమయం దగ్గర పడితే మైక్ ఆకాష్ వస్తున్న అతిథులను ఆహ్వానిస్తూ ఉంటే కరణ్ రాజుతో శౌర్య కార్తీక్‌తో అందుబాటులో ఉన్నారు. ఇంకా అక్కడ హడావిడంతా కూడా ఆదిత్య జాహ్నవిదే అన్నట్టుంది. ఆదిత్య జాహ్నవికి ఒక్క నిమిషం కూడా పడక ఇద్దరి మాటల యుద్ధం చేస్తూనే అక్కడ పనులు చక్కబెడుతూ ఉంటే పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకుని రమ్మని చెప్పడంతో కరణ్ రాజుని తీసుకువచ్చి అక్కడ కొంచెం ఎత్తులో ఏర్పాటు చేసిన పీటల మీద కూర్చోపెట్టి కిందకి వెళ్ళాడు. శౌర్య కార్తీక్‌ని తీసుకొని వచ్చి స్టేజ్ దగ్గర ముందు వరుసలో కూర్చోపెట్టి వెళ్తే పంతులు గారు రాజుతో చేయించాల్సినవి చేయిస్తూ ఉన్నాడు. తరువాత పెళ్లి కూతురిని తీసుకుని రమ్మని చెప్పడంతో అందరూ నీతుని తీసుకువస్తే నీతుని రాజు పక్కన కూర్చోపెట్టి అందరూ స్టేజ్ దిగి వెళ్లి కూర్చున్నారు. కొంచెం సేపటికి పంతులు గారు కన్యాదానం చేయాలి అని చెప్పడంతో కార్తీక్ రితిక్ వైపు చూశాడు. రితిక్ కార్తీక్ ని చూస్తూ, తను మీ చెల్లి సార్. నా పర్మిషన్ కోసం నా వైపు చూడాల్సిన అవసరం లేదు అని అంటే కార్తీక్ చిన్న స్మైల్‌తో శౌర్య వైపు చూశాడు. శౌర్య కార్తీక్‌ని స్టేజ్ మీదకి తీసుకొని వెళ్లి రాజు ఎదురుగా కూర్చోపెట్టడంతో రాజు కంగారుగా ప్లేట్‌లో పెట్టిన కాళ్ళు వెనక్కి తీసుకుంటూ, సార్, ప్లీజ్, మీరిలా చేయడం నాకిష్టం లేదు అంటుంటే కార్తీక్ రాజు వైపు చూస్తూ, రాజు, నువ్వు నా ఫ్రెండ్ అనే అనుకుంటున్నాను మొదట్నుంచి. అండ్ ఇప్పుడు నేను నీకు సార్‌ని కాదు, బావనవుతాను. నువ్వు అది గుర్తుపెట్టుకుంటే బావుంటుంది. మీ అందరికీ ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, సార్ అని పిలవకండి అని. ఇక్కడ నేను నా చెల్లెలు కాబోయే భర్తకి కాళ్ళు కడుగుతున్నాను. చెల్లిని, కూతుర్ని చేసుకునే వాళ్ళని విష్ణుమూర్తిగా భావించి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అన్ని దానాలలో అన్నదానం కన్నా కూడా కన్యాదానం గొప్పది. అన్నదానం చేస్తే కేవలం ఒక్క పూట మాత్రమే కొంతమంది ఆకలి తీర్చగలం.
కానీ కన్యాదానం చేస్తే ఒక కుటుంబం మొత్తం ప్రతిరోజు తృప్తిగా భోజనం చేస్తారు. ఆ వంశం ఆమె ద్వారా ముందుకు వెళ్తుంది. ఒక వంశాన్ని వృద్ధి చేస్తుంది. ఇలాంటి భాగ్యాన్ని నాకిచ్చినందుకు నేను ఎప్పుడూ రితిక్‌కి రుణపడి ఉంటాను. నా కాలు నొప్పిగా ఉంది. ఎక్కువసేపు ఇలా కూర్చోలేను నేను. అని అంటే రాజు ఇంక ఏం మాట్లాడకుండా కాళ్ళు పళ్ళెంలో పెట్టాడు. ఖుషి నీళ్లు పోస్తూ ఉంటే కార్తీక్ రాజు కాళ్ళు కడిగి తర్వాత నీతు చేతిని రాజు చేతిలో పెట్టి కన్యాదానం పూర్తి చేశారు. శౌర్య వచ్చి కార్తీక్‌ని 2 చేతిలోకి తీసుకోగానే రాజు నవ్వుతూ బావగారు మరి నాకు కట్నం గట్టిగా ఇవ్వాలి అని అంటే కార్తీక్ నవ్వుతూ బావమరిది గారికి ఏం కట్నం కావాలేంటి అంటూ అడిగాడు. రాజు నవ్వుతూ నా కొడుకుని మీకే ఇచ్చేస్తాను. మీరే పెంచాలి మరి అని అంటే ఖుషి ముందుకు వచ్చి రాజు వైపు చూస్తూ నేనున్నాను కదా, చక్కగా డ్రాయింగ్ నేర్పిస్తాను. కార్టూన్స్ చూస్తాం ఇద్దరం కలిసి. ఇంకా ఇద్దరం కలిసి చక్కగా ఆడుకుంటాం అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూసి శౌర్యని చూస్తూ "హుఫ్, నీ చెల్లి ఇంకో తిక్కలోని తయారు చేస్తానని ఎంత చక్కగా చెప్తుందో చూడు అని వాపోతూ ఉంటే శౌర్య గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ నడుము దగ్గరున్న చేత్తో గట్టిగా గిల్లి స్టేజ్ మీద నుంచి తీసుకుని వెళ్ళాడు. కార్తీక్ నడుము దగ్గర రుద్దుకుంటూ రే మెంటల్ సన్నాసి, నేనేమైనా నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావా ఇలాగిచ్చావు అని అంటే శౌర్య నవ్వుతూ మా చెల్లినిచ్చుకున్నాం కదా, ఆడపడుచు ఆ అమ్మాయికి అర్ధమొగుడైనప్పుడు బావమరిది బావకి అర్ధపెళ్ళం అవడంలో కూడా లాజిక్కే కదా. కాబట్టి నువ్వు జీవితాంతం మమ్మల్ని భరించక తప్పదు. ఇప్పుడు ఇంకో బావమరిది కూడా ఉన్నాడు తమరికి అని అన్నాడు అరవింద్ వైపు చూపిస్తూ. కార్తీక్ అరవింద్ వైపు చూస్తూ నా బుజ్జి బామ్మర్ది నీలా కాదు, చాలా బుద్ధిమంతుడు వాడు అని అంటే శౌర్య నవ్వుతూ అవునా, ఒకసారి దొరగారిని సరిగ్గా చూడండి. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు వింతగా సంతోషంగా చూస్తూనే జాహ్నవి మీద ఒక కన్నేశాడు. జాహ్నవి ఎటు తిరిగితే అయ్యగారి కళ్ళు కూడా అటే వెళ్తున్నాయి అంటూ సీక్రెట్ బయట పెడితే కార్తీక్ నవ్వుతూ పెద్ద గొప్ప పోలీసువేలే, ఈ విషయం ఎంత త్వరగా కనుక్కున్నావా. పొద్దున జాహ్నవి ఇంట్లోకి రాగానే అరవింద్ కళ్ళలో చిన్న స్పార్క్ చూశాను. జాహ్నవి నాకు ఇంకో చెల్లని అప్పుడే ఫిక్స్ అయ్యాను అంటూ షాక్ ఇచ్చాడు కార్తీక్ కూడా. మరి మన అరవింద్ మనసులో విషయం ఫైర్ బ్రాండ్ జాహ్నవికి చెప్తే తన రియాక్షన్ ఏమిటి? మరి మిగతా పెళ్లిలు కూడా ఇదే సంతోషాల మధ్య జరిగిపోతాయా? ఖుషి వాళ్ళ బిజినెస్ ప్రపోజల్ సక్సెస్ అవుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.